బందర్ అంటే లడ్డు హల్వా, ఆత్రేయపురం అంటే పూతరేకులు, ఇక కాకినాడ అంటే కాజలు ఎలా గుర్తుకు వస్తాయో అలానే కర్నూలు జిల్లాకు కూడా ప్రత్యేక తెరిచిన స్వీట్ పాలకోవా. ఈ స్వీట్ కారణంగానే మారుమూలలో ఉన్న గ్రామానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో సైతం ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. పాతకాలం పద్ధతులతో తయారు చేసే ఈ పాలకోవా స్వీట్ ఎందుకంత ప్రసిద్ధి? కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం పాలకోవా తయారీకి పెట్టింది పేరు. రాయలసీమలో ఎవ్వరిని కదిలించినా ఈ తడకనపల్లె పాలకోవా గురించి అద్భుతంగా చెబుతారు. రుచికి రుచి, స్వచ్ఛతకు స్వచ్ఛత ఈ పాలకోవా స్పెషల్. గ్రామంలో పాడి పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఈ వంటకం తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలే ముందుండి పాలకోవా తయారు చేస్తున్నారు. తమ సొంత కాళ్లపై నిలబడి నోరూరించే పాలకోవాను తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకే కాదు అంతర్జాతీయంగా కూడా ఎగుమతి చేస్తున్నారు పొదుపు సంఘాల మహిళలు. రాయలసీమలో ఉపాధి లేక వలసలు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. కానీ ఈ కరువు ప్రాంతంలో కోవా తయారు చేస్తూ తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు తడికినపల్లె మహిళలు. కర్నూలులో ఇది వెరీ క్లోజ్ టు తడికనపల్లి అనమాట. ఇది తడికనపల్లిలో వెరీ ఫేమస్ పాలకోవా అనేది. సో వి జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అని తీసుకొచ్చాను మా వాళ్ళని కూడా. మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఒకసారి తీసుకొద్దాము, ఒకసారి టేస్ట్ చేస్తారని చెప్పేసి తీసుకొచ్చాను. ద క్వాలిటీ వైజ్గా చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఆల్సో ద క్వాలిటీ, టెక్స్చర్ కానీ పాలకోవా చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ నుంచి చాలా సప్లై కూడా జరుగుతుంది. మ్యానుఫ్యాక్చర్స్ మోస్ట్లీ ఇక్కడే ఉంటారు. ఇది నేను ఈ మధ్య కాలంలో చాలా చోట్ల తిన్నాను నగరాలలో, కానీ ఇంత రుచికరంగా ఎక్కడ దొరకలేదు. ఈ బెల్లం పాలకోవా కూడా శుచి శుభ్రతతో బాగా నాకు నచ్చింది అనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ తీసుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ తడికనపల్లె పాలకోవా అంటే తినిపోండి, బాగా మీకు తెలుస్తుంది, మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటా. పాలకోవాకు డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువగా ఉండటంతో చేతితో తయారు చేసే తడకనపల్లె మహిళలు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్కో మిషన్ ధర 3 లక్షల రూపాయల వరకు ఉంది. ఇందులో మహిళలకు 33% సబ్సిడీ వస్తుంది. అలా సమకూర్చుకున్న యంత్రం ద్వారా రోజుకి 200 కిలోలకు పైగా పాలకోవా తయారు చేస్తున్నారు. ఆ కుటుంబమే కాకుండా ఇంకా ఊర్లో ఉన్న ప్రతి కుటుంబం బయటికి వెళ్ళకూడదు. ఆడవాళ్ళు ఊర్లోనే ఇంటి తన పైన వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, ఆధారం చేసుకోవాలి అనే ఉద్దేశంతో పొదుపు లక్ష్యం నుండి గ్రూప్కి 10 మంది ఉంటారండి. ఆ 10 మందికి ఒక్కొక్క గ్రూప్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కవ్వ ఎలా తయారు చేసుకోవాలి, ఎన్ని లీటర్లు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని వాళ్ళకు విద్య నేర్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు మా తడకనపల్లె గ్రామంలో 25 నుండి 50% వరకు పాలకోవా మీదనే ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు మొత్తం మా గ్రామం మీద. మా గ్రామం ఎండింగ్ నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పాలకోవా షాప్లే ఉంటాయి. పాలకోవా షాప్లే దర్శనం ఇస్తున్నాయండి. మేము వచ్చేసి 10 సంవత్సరాల నుంచి పాలకోవా తయారు చేస్తున్నాము. మేము ఇంతవరకు మిషన్ చేయం, మేము చేతనే చేస్తాం. ఇప్పుడు కూడా 4 ఇక్కడ 3 ఉన్నాయి, అవతల 1 4. మేము బాలకు వచ్చేసి 10 లీటర్ల పాలు పోస్తాం. అట్టా రోజుకి 120, 100 లీటర్లు, 100, 150 లీటర్లు, 150 లీటర్లు, 110, 120, 150 అట్టా గిరాకులను బట్టి వేరే వాళ్ళు వచ్చి వేరే ఊర్ల నుంచి ఆర్డర్ ఇస్తుంటారు. మేము చేస్తూనే ఉంటాం. మేము బట్టి వినా కాబట్టి కొద్దిగా ఎక్కువనే తీసుకుంటారు. తడకనపల్లె గ్రామ మహిళలు తయారు చేసే పాలకోవా ఒక్కసారి రుచి చూశారంటే చాలు, తమ ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా ఆ పాలకోవాను ఆర్డర్ ఇవ్వకుండా ఉండలేరు. అంతలా పేరొచ్చింది. కోవా తయారు చేయటం ఒకటే కాదు, వాటిని ఆన్లైన్లో మార్కెటింగ్లో ఎగుమతి చేసే వరకు ఎదిగింది ఈ తడకనపల్లె గ్రామం. దేశ విదేశాలు సైతం ఈ పాలకోవాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.